అవగాహన కల్పించారు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల తోటి రోడ్డు వినియోగదారులకు గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రయాణం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని. పడిపోతే ఇమీడియట్ గా వాళ్ళు తీసుకెళ్ళి అడ్మిట్ చేసి 25,000. చాలా మంది ఏం చేస్తారంటే భయపడి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఎవరు తీసుకెళ్ళరు. మీ పర్టికులర్స్ కానీ వివరాలు కానీ ఏమీ అడగరు. మీకు కంపల్సరీ 25,000 రివార్డ్. ఎవరైతే ఫస్ట్ తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారో వాళ్ళకి 25,000 గవర్నమెంట్ రివార్డ్ వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇంతవరకు మీకు రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో చిన్న సబ్జెక్ట్ ఉండిపోయింది, అది కూడా కంప్లీట్ చేస్తాను. ఎండలో కూర్చున్నారు, మీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, కానీ నేను తొందరగా కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు యాక్చువల్గా మనకి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సైబర్ అవేర్నెస్ తెలుసు కదా, ఈరోజు ఇప్పుడు ఎక్కువ అన్ని కూడా క్రైమ్స్ అన్ని కూడా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 6th వీక్ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈరోజు మహిళల రక్షణ, పిల్లల సంరక్షణ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అంటే మెయిన్ ఈరోజు మనకి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో ఈరోజు ఈ సైబర్ అవేర్నెస్ అంటే తెలుసు, సైబర్ ప్రోగ్రామ్ తెలుసా మీకు? సైబర్ అఫెన్సెస్ అంటే అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? అంటే మీకు లేకపోయినా మీ పేరెంట్స్కి ఉంటాయి. అంటే చిన్నప్పుడు మీరు రోజు ఎప్పుడు ఎంతమంది గేమ్స్ అన్ని కూడా మనం ఇన్స్టాగ్రామ్ జోలికి పోవద్దు. పోతే కానీ దాంట్లో లవ్ అఫైర్లు అని అవన్నీ తెలియని వ్యక్తులు పరిచయం కావాలని ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మాకు ఏ ఎలోప్మెంట్ కేసు వచ్చినా ఎలా పరిచయం నీకు అబ్బాయి అంటే కనుక అమ్మాయి ఎలా పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్ జోలికి పోవద్దు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం చాలా ఎక్కువగా జరుగుతుంది. సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఇవన్నీ నమ్మొద్దు. ఈ సెల్ ఫోన్ అఫెన్సెస్ బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు సెల్ ఫోన్లో ఎవరైనా ఓటీపీ అడుగుతూ చెప్తారా? ఓటీపీలు అడిగినా, అనాథరైజ్డ్ లింక్స్ మీకు పంపినా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. అందరికీ తెలుసా? సెల్ ఫోన్లో కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా బ్యాంక్ వాళ్ళు కానీ మీకు ఓటీపీలు అడిగినా ఎవరు చెప్పొద్దు. అదేవిధంగా రీసెంట్గా ఈ మధ్య బాగా ఎక్కువ జరుగుతుంది డిజిటల్ అరెస్ట్ అని. విన్నారా? డిజిటల్ అరెస్ట్ అనేది అరెస్టే కాదు. అటువంటి వాటి విషయం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్లో డిజిటల్ అరెస్ట్ అనేది అరెస్టే కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, ఈ రాజస్థాన్ నుంచో వేరే ఎక్కడి నుంచో పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనం ఫోన్ చేస్తారు. మన పేరెంట్స్కైనా మనం ఎవరికైనా ఫోన్ చేసి ఏం చెప్తారంటే, మీ అబ్బాయి క్రైమ్ కేసు ఇన్వాల్వ్ అయ్యాడు, అతన్ని అరెస్ట్ చేసినా మేము, మీరు ఇమీడియట్గా కనుక ఏదైనా మీరు మాట్లాడితే మేము సెటిల్ చేస్తాం ఇష్యూని, ఇంకా కేసెస్ అవి బుక్ చేయలేదని చెప్పేసి మనకి ఎవరికైతే ఫోన్ వచ్చినా ఫోన్